ట్రిపుల్ ఆర్ బాధితులు రోడ్డెక్కారు. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణలో జరుగుతున్న అన్యాయంపై గలమెత్తారు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీలోని నేషనల్ హైవే అథారిటీ కార్యాలయం వద్ద రైతులు, బాధిత ప్రజలు ఆందోళన చేపట్టారు. కనీసం 20% మంది వద్ద కూడా భూసేకరణ జరపకుండానే టెండర్లు పిలిచారని ఆరోపించారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక న్యాయమైన పరిహారం ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు. ఇక రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణలో అన్యాయంపై పోరుబాట పట్టారు ట్రిపుల్ ఆర్ బాధితులు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే భాస్కర్, కనీసం 20% మంది వద్ద భూసేకరణ కూడా జరపకుండానే ఇదంతా జరుగుతుంది. అసలు దీనికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బంజారా హిల్స్ లో ఉన్నటువంటి కార్యాలయం వద్ద రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి రైతులు, బాధితులు అందరూ పెద్ద ఎత్తున భూ నిర్వాసితుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఆర్ఆర్ఆర్ కు సంబంధించినటువంటి భూ నిర్వాసితుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ అధికారులకు ధర్నా చేసి వినతి పత్రం కూడా అందజేశారు. రేవంత్ రెడ్డి సర్కారు అన్యాయంగా రైతుల భూములను లాక్కుంటుందని, ఉత్తర భాగంలో అలైన్మెంట్ ని ఓఆర్ఆర్ నుండి 28 కిలోమీటర్లకు బదులుగా 40 కిలోమీటర్లకు మారుస్తూ కొత్త డిపిఆర్ ను తయారు చేయాలని వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మర్చిపోయి కావాలని కొత్తగా మళ్ళీ ఈ రూల్స్ తీసుకొస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ వద్ద 25 నుంచి 28 కిలోమీటర్లు తీసుకోవడం వల్ల ముఖ్యంగా మున్సిపల్ ప్రాంతాలు, హెచ్ఎండిఏ లేఅవుట్లు 2-3 భాగాలుగా విడిపోతున్నాయి. ఈ ప్రాంతాలలో ఎకరాకు 2 నుండి 5 కోట్ల విలువ కలిగినటువంటి భూములు ఉన్నాయి. గజానికి 20,000 రూపాయలు ఈ ఉన్నటువంటి ప్లాట్లు ఉన్నాయి. ఇళ్ల ప్లాట్లు యజమానులు కూడా భూములు కోల్పోతున్నారనేటువంటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుల సౌలభ్యం కోసమే ట్రిపుల్ ఆర్ ఏర్పాటు తప్ప రైతుల కోసం కాదు అనేటువంటి చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తీసుకున్నటువంటి డిపిఆర్ దాన్ని మార్చి ఇప్పుడు కొత్తగా భూసేకరణ పూర్తి కాకముందే ఢిల్లీకి తప్పుడు సంకేతాలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సంకేతాలు పంపిస్తూ చెప్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి రైతులను మోసం చేస్తున్నారు అనేటువంటి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం, ఉత్తర భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిపిఆర్ చేసుకున్నాయి. రాజకీయ నాయకుల భూములు సామాన్యులు కొనుగోలు చేయడం వల్లనే రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు న్యాయం చేసే వరకు ఆ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా నష్టపరిహారం ఇవ్వకుండా భూములు సర్వే చేస్తూ వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి పనులను తీవ్రంగా ఎండగడతామని కూడా వాళ్ళు అవసరమైతే దీనికోసం ట్రిపుల్ ఆర్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరొక ఉద్యమానికి సైతం శ్రీకారం చుడతామంటూ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఎన్నిసార్లు వాళ్ళని కలిసినా ఎట్టి పరిస్థితుల్లో వారికి న్యాయం జరగదని తేలిపోయిన తర్వాత ఎవరు కూడా కనీసం దీని మీద రెస్పాన్స్ కాకపోవడంతో వాళ్ళు ఇవాళ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి బంజారా హిల్స్ ఉన్నటువంటి కార్యాలయం దగ్గరికి వెళ్ళి ధర్నాకు దిగి అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు వినతి పత్రం కూడా ఇచ్చారు. కానీ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాకపోవడంతో దీన్ని రాబోయే రోజులలో దీనిపైన సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మా ఉద్యమాన్ని ఉద్యోగం చేస్తామంటూ రైతులు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నాను కొనసాగిస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి నిజాలను బయటపెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.